నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. గ్రానైట్ ఫ్యాక్టరీల ఓనర్స్ అసోసియేషన్ సమ్మెను కొనసాగిస్తారా లేక సమ్మెను విరమించి ఫ్యాక్టరీలు రన్నింగ్ పెడతారా అన్న చర్చ అందరిలోనూ నెలకొని ఉంది. ఈ అనుమానాలకు అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం 3 గంటలకు తెరపడనుంది. ఈ మేరకు గ్రానైట్ ఫ్యాక్టరీల ఓనర్స్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 11వ తేదీన రామతీర్థంలోని వీటీసీ ప్రాంగణంలో సాయంత్రం 3 గంటలకు ఫ్యాక్టరీ అసోసియేషన్ మీటింగ్ కలదు. కనుక ఫ్యాక్టరీ ఓనర్స్ అందరూ రావాలని ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 30న ఫ్యాక్టరీల అసోసియేషన్ వారు మీటింగ్ ఏర్పాటు చేసి ఏఎంఆర్ కంపెనీ సీనరీస్ విషయం ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్తో చర్చించే వరకు ఫ్యాక్టరీలు ఆపాలని తీర్మానం చేశారు. అప్పటి నుండి ఫ్యాక్టరీ సమ్మెలో ఉన్నాయి. యూనియన్ నాయకులు ఏఎంఆర్తో 2 సార్లు చర్చలు జరిపారు. ఈ చర్చలలో గ్రానైట్ క్వారీ అధినేతలు పాల్గొన్నారు. కానీ 2 పర్యాయాలు చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 11న జరుగు మీటింగ్లో ఏమి జరుగుతుందన్నది ఫ్యాక్టరీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసోసియేషన్ యూనియన్ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అసలు సమ్మె కొనసాగించాలంటారా, సమ్మెను విరమించాలంటారా అన్నది తేలనుంది. ఇప్పటికీ చాలా ఫ్యాక్టరీలో వర్కర్స్ ఇంటికి వెళ్లడంతో ఫ్యాక్టరీలకు వాచ్మెన్లు కాపలాగా పెట్టారు. ఇప్పుడు ఫ్యాక్టరీలు రన్నింగ్ పెట్టాలన్న వర్కర్స్ లేరు కాబట్టి చాలా మంది సమ్మె కొనసాగాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఫ్యాక్టరీల అసోసియేషన్లో కూడా దీనిపై రసవత్రంగా చర్చ జరిగే అవకాశం ఉంది.